శ్రీమాత్రే నమ. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర శ్రావణ బహుళ సప్తమి సోమవారం. ఈరోజు సప్తమి ఉదయం 8:40 వరకు ఉంది. తదుపరి అష్టమి. ఈరోజు ఆగస్టు 26, 2024 తేదీ. ఈరోజు కృత్తిక నక్షత్రం ఉదయం 9:22 వరకు ఉంది. తదుపరి రోహిణి. ఈరోజు వజ్రం ఉదయం 9:58 అయితే 11:29 వరకు ఉంది. దుర్మొత్తం మధ్యాహ్నం 12:28 అయితే 1:18 వరకు ఉంది. మరలా తిరిగి దుర్మొత్తం మధ్యాహ్నం 2:58 అయితే 3:48 వరకు కూడా దుర్మొత్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి కృత్తిక నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో పరిశీలించినట్టయితే భరణి, రోహిణి, పునరసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, విశాఖ, జ్యేష్ఠ, పౌర్వాషాఢ, శ్రవణం, పౌరభద్ర, రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి కృత్తిక అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వారికి ఈరోజు ధనోదయం బాగుంటుంది. చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు కొద్దిగా తొలగి కార్యజయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. కార్యటంకాలు ఏర్పడతాయి. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ధనోదయం బాగుంటుంది. చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ పడేటువంటి అవకాశం ఉంటుంది. తులారాశి వారికి ఆకస్మిక ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అనారోగ్య సూచన ఉంది. ధనవ్యయం కలుగుతుంది. వృశ్చిక రాశి చెందిన వాళ్ళకి ధనోదయం బాగుంటుంది. కళతరపూర్వక ధనలాభం కలుగుతుంది. ధనురాశిలో చెందిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమవంతమైన ఆదాయాలు ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమమైనా కానీ ఈరోజు విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు సోమవారం. అందువలన ఆ చంద్రశేఖరుణ్ణి పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్టయితే సర్వసభలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ సముద్రోత్పత్తులకు విక్రయం చేసిన వాళ్ళకి కానీ వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఉన్న కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 2, 3, 9 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు కంటే మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మరలా ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి వలల మామిడాడ.